కామ్రేడ్ తయారు గారికి అరుణాంజలి ఘటిస్తా ఉన్నాను. అందరికీ ఇక్కడ కంచి అలవేలు మంగ తయారమ్మ గారు అని రాశారు. ఆ పేరు మాకు ఎవరికి అలవాట్లేదు అనేది వాడుకలో మొత్తంగా హైదరాబాద్ నగరంలో అందరం తయారు గారని పిలుస్తున్న పేరు. అదే అలవాటుగా అందరికీ ఉంది. తయారు గారికి సంబంధించి నేను మొట్టమొదటి చెప్పదలుచుకున్న అంశం, ఒక పార్టీ సభ్యురాలుగా తనకు అప్పజెప్పిన ప్రజారంగంలో, మహిళా రంగంలో తన వంతు బాధ్యతలు నిర్వహించిన ఒక కార్యకర్తలాగా తాను ఎంత నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసిందో చాలా స్పష్టంగా ఆ ఏరియాల నుంచి వచ్చిన కామ్రేడ్స్ అడిగితే చెప్తారు. ఈరోజు గోలక్పూర్, మహాత్మానగర్, బోయగూడ ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. అందులోంచి ఆమె ఆ ఉద్యమ ప్రస్థానంలోంచి మనందరము మనకు అప్లై చేసి చూసుకోవాల్సిన అంశాలు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగర ఉద్యమంలో పనిచేయడానికి నేను వచ్చిన సందర్భంగా అనేక ఏరియాలు తిరుగుతూ అక్కడ మీటింగులు పెడుతూ, ఆ మీటింగులు అయిపోయిన తర్వాత అక్కడ ఉండే కామ్రేడ్స్ ఎవరున్నారు, మన కుటుంబాలు ఎవరున్నాయి, ఆ కుటుంబంతో గడుపుదామని ఆ రాత్రికి ఆ ఇంటికి వెళ్ళిన దాంట్లో బోయగూడలో నివాసం ఉన్న కామ్రేడ్ ముత్యాల గారి కుటుంబం, తయారమ్మ గారు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. హమాల్ బస్తీ, ఆ చిలకలు కూడా ఆ ఏరియాలో మీటింగ్లు అయిపోయి ఆ రాత్రి 9:30, 10 వరకు మీటింగులు నేను నాగలక్ష్మి పూర్తి చేసుకుని ఆ రాత్రికి ఇంటికి వెళ్లే వరకు అమ్మ రెడీగా వంట చేసి రెడీగా పెట్టేసి, దానితో పాటుగా తను ఒక శాఖలో సభ్యురాలు, ఎంత నిబద్ధతతో శాఖ సభ్యురాలుగా తన బాధ్యతలు నిర్వహించిందంటే, నాగమణి వచ్చింది అక్కడి నుంచి. నాగమణి 4 రోజులు అయిపోయింది శాఖ సమావేశం. ఎప్పుడు 4 రోజులకు ఒకసారి శాఖ కూర్చోవాలి కదా, మరి మన శాఖ ఇంకా కూర్చోలేదు, ఎప్పుడు కూర్చోవాలి? ప్రాణం తీసేది నాగమణి. మరి మహిళా సంఘం సభ్యత్వం మనకి ఇచ్చిన కోట అది పూర్తి చేయాలి కదా, ఎప్పుడు పోదాం? రేపు 10 గంటలకు పోదాం తయారు గారు. 10 గంటల వరకు వచ్చేసి అక్కడ కూర్చునేది. కదలరేంటి, మన ఏరియాకు మనం కేటాయించిన సభ్యత్వం మనం పూర్తి చేయాలి కదా, మహిళల్లో తిరగాలి కదా. ఆ ఏరియాలో మొత్తంగా తిరిగి మహిళా సంఘం సభ్యత్వం చేయించడం, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేయడం, అక్కడున్న వాళ్ళందరినీ కలుపుకొని ఆ రకంగా అనేక పోరాటాలు వాటిల్లో పాల్గొనడం, నిజంగా ఎంత నిబద్ధతతో పనిచేసిందంటే ఎక్కడ ఎట్లా వచ్చింది, ఎన్ని మనకు మనం అప్లై చేసి చూసుకోవాల్సిన అంశాలు అనేది తనను చూస్తున్నప్పుడు అనిపించేది. ఆ కుటుంబంతో చాలా సన్నిహిత పరిచయం. ప్రసాద్ గారు, నాగలక్ష్మి కావచ్చు, పిల్లలు లలిత, అరుణ, అందరితో ఆ రాత్రి స్పెండ్ చేస్తామంటే వాళ్ళందరితో కూర్చొని భోజనాలు అయిన తర్వాత అనేకంగా మాట్లాడుకొని చేసుకొని పడుకునేవాళ్ళు. అది పొద్దున్న లేస్తే చూస్తే ఎంత తాపత్రయపడేదంటే పేపర్ చదవడం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజాశక్తి పేపర్ మొత్తంగా చదివేది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నవ తెలంగాణ ఎప్పుడు వస్తుంది, ఆ పేపర్ మొత్తంగా చదవడం, అందులో ప్రస్తావించిన అనేక అంశాలను డిస్కస్ చేసి చర్చించేది. అంటే మనకు రోజువారీ అనేక అంశాలను తెలుసుకోవాలి. ఈ రోజు మొత్తంగా దేశంలో గాని రాష్ట్రంలో గాని జరుగుతున్న పరిణామాలు, పార్టీ విధానము, వీటికి సంబంధించి అనేది తాపత్రయపడేవాళ్ళం. కానీ ఒక సాధారణ పార్టీ సభ్యురాలు, మహిళా సంఘంలో పనిచేస్తున్న కార్యకర్త అయినప్పటికీ ఆ పేపర్ మొత్తంగా క్షుణ్ణంగా చదివి మళ్ళీ చర్చించడంలో, అన్ని అంశాలపైన సంపూర్ణంగా తను ఆకలింపు చేసుకోవడంలో తయారు గారిది చాలా గొప్పమైన పాత్ర తను నిర్వహించింది. దానితో పాటుగా నేను అనేక కుటుంబాలతో పరిచయం ఉండి వాళ్ళతో గడిపిన సందర్భంగా నేను ఫీల్ అయ్యే అంశాలు, మన కుటుంబాల్లో పిల్లలు మనతో పాటుగా పూర్తి కాలం కార్యకర్తలుగా రావట్లేదు, పూర్తిగా దీన్ని కేటాయించట్లేదు, వాళ్లకు ఈ రోజున్న పరిస్థితుల రీత్యా అనేక వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు అనేది కొద్దిగా ఎక్కడో కొద్దిగా బాధ ఉండేది. కానీ మన కుటుంబాల్లో పిల్లల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మేము ఈ సొసైటీలో మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాము, రెడీగా ఉన్నాము అని ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ టైంలో మనం నిర్వహించిన ఆ క్యాంపులో ఎక్కడెక్కడో ఉన్న మన పిల్లలు తమ వంతు ఇండియాకు మేము పంపిస్తాం, ఇక్కడ నిర్వహిస్తున్న క్యాంపు ఏదైతే ఉందో కోవిడ్ కరోనా దానికి ఐసోలేషన్ సెంటర్ కు మేము సహాయం చేస్తామని చెప్పి ఆ రకంగా నిలబడ్డ దాంట్లో ఉన్నారు. తయారు గారి మనవడు అనీష్ ఉన్నాడు, వాడు యుఎస్ లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను టీవీలో చూసి ఏంది మోదీ అవలంబిస్తున్న విధానాలు ఏంటి,
ఇండియా పూర్తిగా ఇట్లా అవడం ఏంటి? చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు, ఆ రకంగా పంపించారు. ఇంతకుముందే మధు గారు మాట్లాడారు, శ్వేత ఎంత స్పష్టమైన అవగాహనతో ఉంది. ఈరోజు ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల గాని, ఏ రకంగా మనం ఒక మనిషి ఇంకో మనిషి పట్ల ఏ రకంగా వ్యవహరించాలా, అది కమ్యూనిస్టులకే సాధ్యం అనేది స్పష్టంగా మన కుటుంబాలను చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. మన అనీష్ వాళ్ళ సిస్టర్, అనీష్ అంటే నాగలక్ష్మి వాళ్ళ అబ్బాయి, అమెరికాలో ఉంటాడు, టైర్ గారు మనవాడు. వాళ్ళ చెల్లెలు కాన్వకేషన్ ఉంది, అమ్మమ్మని కంపల్సరీ వచ్చి నా దగ్గర ఒక 4 రోజులు ఉండాలి అని చెప్పి అన్ని రకాలుగా వీసా పంపించే ప్రయత్నం చేస్తే 3 రోజుల ముందు మెడికల్ చెకప్ కు వెళ్తే అక్కడ తేలింది క్యాన్సర్. వెళ్ళొద్దు, ప్రయాణం మానుకోమన్నారు డాక్టర్స్. అందరు ఆగిపోయినారు. ఎట్లాగైనా అమ్మమ్మని తీసుకెళ్లి అక్కడ దాన్ని చూపియాలి, తాను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఆ కంట్రీని కూడా చూపియాలి అనుకున్నాడు. తర్వాత తయారు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, ఏ కుటుంబంలో పుట్టాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది నా ప్రస్థానం, ఈ రోజు నేను అక్కడికి పోవడానికి కూడా సిద్ధపడుతున్నాను, మనవాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడని తను ఫీల్ అయింది. అట్లాగే క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 1 year ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ నడుస్తున్న సందర్భంగా 15 రోజులు హాస్పిటల్లో ఉంటే 10 రోజులు ఇంట్లో ఉండాలి. ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా అక్కడ హాస్పిటల్లో ఐసోలేషన్, ఇంట్లో కూడా ఐసోలేషన్. అయినా కలుద్దాం, తయారు గారిని ఒకసారి చర్చిద్దామని మేము వెళ్ళాం. ఒక ముగ్గురం, నేను, వరమ్మ, సుధా వెళ్ళి మాట్లాడితే ఎన్ని విషయాలు షేర్ చేసుకుంది తను. ఇంతకుముందు మన కామ్రేడ్స్ మాట్లాడారు, ఎంఎన్ రెడ్డి గారు మాట్లాడారు, మధు గారు మాట్లాడారు. బందర్లో ప్రారంభమైన తన ఉద్యమ ప్రస్థానం, హేమలత గారు ఏదైతే బిడ్డపోయిన బాధలో ఉన్న తయారు గారిని దాని నుంచి బయటపడే చేసేటందుకు మహిళా సంఘాన్ని పరిచయం చేసి, పార్టీని పరిచయం చేసి, దీంట్లో ఉద్యమంలో మమేకం చేసిన తర్వాత ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ సంఘం తప్పితే ఇంకో ఆలోచనే లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొత్తంగా పార్టీ సంఘం. తన బిడ్డలు ఆ రకంగా తీర్చిదిద్దింది, మొత్తంగా తన కుటుంబాన్ని ఆ రకంగా తీర్చిది. ముత్యాల గారి పాత్ర ఉంది, కానీ తల్లిగా తయారు గారు నిర్వహించిన పాత్ర కూడా చాలా గొప్పది. ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా చదువు కావాలి. ఆ రకంగా చదువులు వాళ్ళని గ్రాడ్యుయేట్స్ చేసి ఆ రకంగా తీర్చిదిద్దిన పాత్ర తయారు గారిది. ఇంటికి వెళ్తే చెప్తుంది, ఎక్కడ కుటుంబం పూర్తిగా ఆ కుటుంబం నుంచి వచ్చి నాకు అసలు తెలియదు, పార్టీ తెలియదు, ట్రేడ్ యూనియన్ తెలియదు, ఏమీ తెలియదు. ముత్యాల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నాగలక్ష్మి బిడ్డ, 4 నెలల బిడ్డ, నిజంగా ఆ రోజు తయారు గారు చెప్తుంటే మేము అందరం అట్లా వింటూ ఉన్నాం. బిడ్డ హైదరాబాద్ కు ఇక్కడ వచ్చేసారు, ఢిల్లీ అనుకుంది. ఆ తర్వాత యూనియన్ పనుల్లో మునిగిపోయినారు. ఫోన్స్ కూడా ఆ కాలంలో అందుబాటులో లేవు, ఏమైందో తెలియదు. చుట్టుపక్కల వాళ్ళంతా నీ భర్త ఏడి అని అడుగుతున్నారు. అక్కడ ఉండడానికి నాకు వీల్లేక తల్లిగారింటికి వచ్చాను, అక్కడ నీ భర్త నిన్ను ఇడిచిపెట్టినరా అంటున్నారు. ఉత్తర ముక్క కూడా రాయలేదు, ట్రేడ్ యూనియన్ పనుల్లో మునిగిపోయి ఏడాది తర్వాత వచ్చారు ముత్యాల గారు. నేను పనుల ఒత్తిడిలో ఉండి నేను రాయలేకపోయినాను, సంజాయిషి ఇచ్చాడు. అప్పుడు పూజలు చెయ్యి, నీ భర్త వస్తాడని చెప్పారు, చేశాను. ఆ టైంలో పూజలు చేశాను. కానీ అది ఎంత హాస్యాస్పదమో నాకు తర్వాత నా జీవిత గమనంలో నేను నిర్వహిస్తున్న దాంట్లో నాకు అర్థమైంది. అది చాలా ఇదైన కూడుకున్నది అనేది అని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. దాంతో పాటుగా మహిళలు ఎంత ఇదైనాయంటే, సరుకులు కొనడానికి పోతాం బజార్, నిత్యావసర సరుకులు. పొయ్యి వచ్చిన తర్వాత ఏంది ధరలన్నీ ఇంత పెరుగుతున్నాయి, ఎట్లా కొనాలి, ఎట్లా ఇది చేయాలి అని ముత్యాల గారితో గొడవేసుకుంటే, నన్ను అడుగుతావేంటి, నాతో కొట్లాడతావు ఏంటి, రాయ్ ప్రధానమంత్రికి లెటర్ రాయ్, లెటర్ రాస్తే ఆయన ఏం చెప్తాడో చూడు, లెటర్ రాయి అంటే నేను రాయాలనా, నువ్వు రాయి, నువ్వు రాస్తే పోస్ట్ చేయమంటే నేను చేస్తా అని చెప్తే, నిజంగా లేఖ రాస్తే, ఆ రోజు విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయనకు లేఖ రాస్తే మళ్ళీ ఆ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మీ లేఖ అందింది, మీరు అందులో ఏవైతే అంశాలు ప్రస్తావించారో వాటిని మేము పరిశీలిస్తామని లేఖ వచ్చింది. అదే టైర్ గారు మొన్న మేము పోతే చెప్తున్నారు, ఆ రోజు కాబట్టి నాకు లెటర్ వచ్చింది ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి. ఈ రోజు కనుక నేను కనుక లేఖ రాస్తే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టే వాళ్ళేమో, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు కాబట్టి అని చెప్తే ఎంత స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును కూడా
ఏ రకంగా ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం హరిస్తుందో అనేది తయారు గారికి ఎంత స్పష్టత ఉంది అనేది చాలా ఇదిగా మనకు అర్థమవుతా ఉంది. ఎంత ఇదిగా మల్కాజ్గిరిలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే పోటీ చేస్తున్నాం ఎమ్మెల్యే, ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం ఒక టీం. ఇక్కడే రైల్వే క్వార్టర్స్ లో మా బంధువులు ఉన్నారు, జ్యోతి పోదాము అడుగుదామని. అక్కడికి పోయిన తర్వాత ఏదో పెళ్లిళ్ళ డిస్కషన్, ఎవరో వెడ్డింగ్ కార్డు తీయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మిగతా అంశాలకు సంబంధించి చర్చ నడుస్తుంటే అడిగారు తయారు గారిని, మీ పిల్లలు ముగ్గురు పెళ్లిళ్ళు చేసావు కదా తయారు, మరి ఏమిచ్చావు అంటే, ఒక్క పైసా కట్నం ఇవ్వలేదు, నా పిల్లల్ని చదివించాను, మీ బతుకు మీరు ఇట్లా బతకాలని చెప్పాను తప్పితే చాలా మంచి సంబంధాలు వచ్చాయి, మా అల్లుళ్ళు చాలా మంచి వాళ్ళు, నేను చాలా ఆదర్శంగా ఏదైతే చెప్పామో అదే స్టేజ్ మ్యారేజ్ నా పిల్లలకు నేను చేసినాను అని చెప్పింది. అంటే చెప్పేదానికి ఆచరణతో దానికి కట్టుబడి ఉండడము, అదే పద్ధతుల్లో దాన్ని తాను ఆచరించి చూపించడము అనేది ఎంత గొప్ప విషయం, ఎంతమందికి సాధ్యమవుతుంది. తయారు గారి నుంచి అది ఒక పెద్ద అంశంగా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అది మనం చూడాల్సిన, నేర్చుకోవాల్సిన అంశం అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చివరి వరకు నిజంగా నాకు ఇది యాదృచ్ఛికమే. ఏ హేమలత గారైతే బందర్లో తనను ప్రోత్సహించి ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చిందో అదే ఒరవడి ఇక్కడ కొనసాగించింది. ఇక్కడ మళ్ళీ తయారు గారికి హెల్త్ బాగలేదు అన్నప్పుడు హేమలత గారు ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చి హాస్పిటల్కి పోయి తనతో మాట్లాడితే, ఓ 2 గంటల సేపు తనతో మాట్లాడినాక తను జస్ట్ మాట్లాడి అట్లా మెట్లు దిగుతా ఉంది. మంచిగా మాట్లాడింది తయారు గారు ఆమెతో. ఇక నువ్వు వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అన్నదా. అట్లా మెట్లు దిగుతుంది, వీళ్ళ పిల్లలు కొంచెం వెనక టర్న్ అయిన కథ తయారు గారు ప్రాణాలు. అంటే ఎంత తాను సంపూర్ణంగా ఎటువంటి పెయిన్ లేకుండా పూర్తిగా అమ్మను చూసుకోవడంలో మనవాళ్ళు, మనవరాళ్ళు, అట్లాగే పిల్లలు, అల్లుళ్ళు కూడా ప్రసాద్ గారు గాని శ్రీనివాసరావు గారు గాని పూర్తి అటెన్షన్ పే చేశారు. అది కూడా మన కమ్యూనిస్టు కుటుంబాల్లోనే సాధ్యం అనేది నేను అనుకుంటున్నాను. ఆ రకంగా ఫుల్ అటెన్షన్ పే చేయడము, అవసరమైన సేవలు అందియడము, ఆ రకంగా వాళ్ళని సంతోషంగా ఉంచడం. ఈ నెల రోజుల్లో ఆల్వాల్ పోతే గనక అక్కడ నాగలక్ష్మి వాళ్ళ పెద్ద కూతురు నివాసం ఆల్వాల్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది కాబట్టి తను టైర్డ్ అయిపోతుంది. ఇక్కడే గాంధీనగర్ లో లలిత వాళ్ళ ఇల్లు ఉంది, ఇక్కడ లిఫ్ట్ ఉంటది కాబట్టి ఇక్కడే ఉంటారు. 15 రోజులు హాస్పిటల్, 10 రోజులు ఇక్కడ ఉన్న టైంలో రోజు లలిత దినచర్య, అమ్మ నీకేమి ఇష్టం, ఈరోజు ఏం చేయాలి అనే దాంతో స్టార్ట్ అయ్యింది. అంటే అమ్మను వీలైనంత ఇదిగా మనం చూసుకోవాలి. తను ఒక ప్రత్యేకమైన ఒక మహమ్మారితో పోరాడుతుంది అని ఆ పే చేసిన అటెన్షన్ నిజంగా ఈ రకంగా పనిచేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలుగా మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మనకు తెలియజేస్తా ఉంది. రెండో అంశం కూడా నేను చెప్పాల్సింది, ఈ రోజు అనేక రాజకీయ పార్టీలు మహిళా సాధికారత వాటి కోసం కృషి చేస్తున్నాం, మేము నిలబడ్డామని చెప్తున్నారు. కమ్యూనిస్టుల కన్నా మహిళా సాధికారత కోసం కృషి చేసిన వాళ్ళు ఎవరున్నారు? తమ కుటుంబాల్లో ఉన్న మహిళల్లో చదువు చెప్పించి వాళ్ళు పోరాటాల్లోకి రాకుంటే పోరాటాలు విజయవంతం కావు అని చెప్పి సమాజంతో మమేకం చేసి వాళ్ళను కూడా ఈ ఉద్యమాలతో పోరాటాల్లో భాగస్వామ్యం చేసి సమాజ మార్పు కోసం కృషి చేసిన కమ్యూనిస్టుల కన్నా మహిళా సాధికారత కోసం కృషి చేసే వాళ్ళు ఇంకెవరున్నారు? ఖచ్చితంగా అది మనం తయారు గారు నిజంగా చివరిలో నాకు ఇంకా ఆశ్చర్యమయ్యేది, తన బాడీని డొనేట్ చేసిందని ఇంతకుముందు ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పారు. బాడీని డొనేట్ చేసినప్పుడు కూడా ఆ అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంది, నేను సంతకం పెట్టలేదు, ఇంకా పెడతా అని అడుగుతుందంట. అంటే ఎక్కడ మిస్ చేస్తారో వీళ్ళు ఇవ్వకుండా, ఎక్కడ ఆగిపోతుందో తన శరీరాన్ని ఇవ్వకుండా ఎక్కడ ఆగిపోతుందో అని ఆ సంతకం పెట్టేది కూడా తానిగా చనిపోతానని తెలుసు అయినా కర్తవ్యాన్ని తాను ఆ 2 రోజుల ముందు కూడా ఆ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ రకంగా తన ధైర్యాన్ని, దాన్ని రిసీవ్ చేసుకునే విధానం, సంపూర్ణంగా తను ఏ పద్ధతిలో జీవించాలనుకుందో అదే పద్ధతిలో జీవించింది. తన నుంచి ఈ అంశాలన్నీ మనం అన్వయింపజేసుకొని కార్యోన్ముఖలం కావాలని కోరుకుంటూ మళ్ళొకసారి కామ్రేడ్ తయారు గారికి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ